లహరి ప్రకాష్‌ని తీసుకొని కారులో వస్తూ ఉంటాడు. "ప్రకాష్ గారు, మీరు చాలా మంచివాళ్ళు. మీలాంటి మంచివాళ్ళు నాకు పరిచయమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని లహరి చెప్తూ ఉంటుంది. "ఇప్పుడేం చూసావు లహరి, ముందు ముందు ఇంకా చూడబోతున్నావు" అని చెప్పి ప్రకాష్ మనసులో అనుకుంటాడు. అది సరే గాని, ఇంటికి దగ్గరికి వస్తున్న కొద్దీ భయం భయంగా ఉంది. ఇంటి దగ్గర నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇప్పుడు అమ్మ వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. "లహరి గారు, ఈ సమయంలోనే సమయస్ఫూర్తిగా ఆలోచించాలి. కూల్ కూల్" అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు శరణ్య దర్శన్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. "నీ నటన చాలు, ఆపు. నీ నటన చూసి అమ్మవాళ్ళు నా కోసం ఏడుస్తున్నావు, నువ్వు చాలా మంచిదానివి అనుకోవాలి, అంతేనా" అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే దర్శన్కి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. దర్శన్ డోర్ దగ్గరకు వెళ్ళి చూసి, "అమ్మ వాళ్ళు రావటానికే ప్లాన్ చేసినట్టున్నావు" అని చెప్పి అంటూ ఉంటే శరణ్య కంటతడి తుడుచుకుంటుంది. ఇక ఆనంద భైరవి దర్శన్ దగ్గరకు వచ్చి, "నాన్న దర్శన్, స్పృహలోకి వచ్చావా? నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావా అని ఎదురు చూస్తున్నాను నానా. నువ్వు కళ్ళు తెరవాలని కోటి దేవుళ్లకు మొక్కాను" అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. "నీకు నా పైన అంత ప్రేమ ఉండటానే నేను మళ్ళీ కళ్ళు తెరిచి మీ అందరినీ చూడగలిగానమ్మా, లేకపోతే నా ప్రాణం ఎప్పుడు పోయేది" అని దర్శన్ అంటాడు. "అలా మాట్లాడకు దర్శన్, నువ్వే నా పంచ ప్రాణాలు. ఈ ఆనంద భైరవి లోకం దృష్టిలో స్ట్రాంగ్ ఉమెన్ అయి ఉండొచ్చు, కానీ మీ విషయంలో అలా కాదు దర్శన్. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. మీరు నా పంచ ప్రాణాలు" అని ఆనంద భైరవి దర్శన్కి చెప్తూ ఉంటే దర్శన్ కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు. "అమ్మ శరణ్య, దర్శన్ స్పృహలోకి వచ్చిన తర్వాత డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ ఇచ్చావా" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. తను నా మీద ప్రయోగించాలనుకున్న మందు వేరే అమ్మ అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆయన "ఇప్పుడే లేచారు అత్తయ్య గారు" అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే, "వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురా" అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది. ఇక శరణ్య టాబ్లెట్స్ తెచ్చి ఆనందకి ఇవ్వగానే ఆనంద దర్శన్కి ఇస్తుంది. దర్శన్ టాబ్లెట్స్ వేసుకుంటాడు. "నేను అమ్మ ప్రేమకు దగ్గర అవ్వాలనుకుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి దర్శన్ శరణ్యను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శరణ్య చేతిలో గ్లాస్ పట్టుకొని, "దేవుడా, ఏంటి ఈ పరీక్ష? అత్తయ్య గారు ఈ ఇంటికి నేనే తగిన కోడలనని ఏరి కోరి నన్ను కోడలుగా చేసుకున్నారు. కానీ నా వల్లే దర్శన్ గారికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిస్తే అత్తయ్య గారు నా గురించి ఏమనుకుంటారు? ఎందుకు దేవుడా ఇలాంటి పరీక్ష పెడుతున్నావు" అని శరణ్య ఏడుస్తూ ఉంటే శరణ్య కన్నీళ్లు గ్లాస్లో పడతాయి. ఇక మరోవైపు ఆనంద భైరవి లహరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఉదయం అయినగా వెళ్ళిన లహరి ఇంతవరకు రాలేదు. కనీసం ఎక్కడికి వెళ్ళిందో ఫోన్ అయినా చేసి చెప్పలేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా అనన్య దూరం నుంచి కూర్చొని చూస్తూ ఉంటుంది. "ఇప్పటి వరకు కొడుకు గురించి టెన్షన్ పడ్డావు, ఇప్పుడు కూతురు గురించి టెన్షన్ పడుతున్నావు. ఇంకా ఇలా టెన్షన్ పడుతూనే ఉండాలి, అది చూస్తూ నేను సంతోషపడాలి" అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే లీలావతి వచ్చి, "ఆనంద, లహరి ఫోన్ చేసిందా" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. "ఫోన్ చేయలేదక్క, లహరి కోసం ఎదురు చూస్తున్నాను" అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. "ఉదయం అనగా వెళ్ళిన పిల్ల ఇంతవరకు ఫోన్ చేయకపోవడం ఏంటి" అని లీలావతి అంటూ ఉంటే అప్పుడే రాజేశ్వరరావు వచ్చి, "లహరి ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేశాను, ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి రాలేదని చెప్తున్నారు" అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. "పిన్ని, లహరి గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామా" అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు. "పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం వల్ల చాలా సమస్యలు వస్తాయి రోహిత్. ఏదైనా సరే ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే కుటుంబ పరువు పోతుంది. ఉదయం నుంచి లహరి ఫోన్ పనిచేస్తుంది, లిఫ్ట్ చేయట్లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్" అని ఆనంద భైరవి మనసులో అనుకొని అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. "అనన్య" అని చెప్పి ఆనంద భైరవి గట్టిగా పిలుస్తుంది. ఇక అనన్య ఆనంద భైరవి వెనుక రూమ్లోకి వెళ్తుంది. "లహరి ఎక్కడికి వెళ్ళింది" అని అనన్యను అడుగుతూ ఉంటుంది. "నాకేం తెలుసు అత్తయ్య గారు" అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. "లహరి ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళే అలవాటు ఉంది. అలాంటిది లహరి నాకు చెప్పకుండా వెళ్ళిందంటే ఎవరో ఈ ఇంట్లో నూరు పోసి ఉంటారు. ఈ ఇంట్లో నా మాటను ఎదిరికించే వాళ్ళంటూ లేరు. ఈ ఇంటికి నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీ మాట తీరు, నీ ప్రవర్తన అన్నీ కూడా తేడాగానే ఉన్నాయి" అని చెప్పి ఆనంద భైరవి అనన్యను అంటూ ఉంటుంది. "అయినా మీ కూతురు కనిపించకపోవట్లేదంటే మీకు సంబంధించిన విషయం నన్నెందుకు అడుగుతున్నారు" అని అనన్య అడుగుతూ ఉంటుంది. "అయినా కాలేజీకి వెళ్ళే పిల్ల కనిపించట్లేదంటే అడుగులు ఎటువైపు వేస్తుందో ఒక్కసారి ఆలోచించారా" అని చెప్పి అనన్య ఆనందను నిలదీస్తూ ఉంటుంది. "మీకు నేనంటే ద్వేషం ఉంది, ఆ విషయం నాకు తెలుసు. ఆ ద్వేషాన్ని మనసులో పెట్టుకొని మీ అమ్మాయి కనిపించకపోవడానికి దాన్ని నాపై రుద్దితే ఎలా అండి? మీ స్థాయికి అది కరెక్ట్ కాదు" అని అనన్య ఆనందకు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే లహరి కారు దిగి ప్రకాష్కి బై చెప్తూ ఉంటుంది. "అత్తయ్య గారు, అటు చూడండి, లహరి వచ్చింది" అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద భైరవి చూసేసరికి లహరి ప్రకాష్కి బై చెప్తూ ఉంటుంది. "సంగతేంటో ఇప్పటికైనా అర్థమైందా? మీ కూతురు మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందో ఇప్పటికైనా ఇప్పుడు వెళ్ళి నిలదీయండి.
విషయం ఏంటో మీకే తెలుస్తుంది, మీ కళ్ళతో మీరే చూశారు కదా అని చెప్పి అనన్య ఆనందను అంటూ ఉంటుంది. ఇక లహరి టెన్షన్ పడుతూ ఇంట్లోకి వస్తుంది. లహరిని చూసిన కుటుంబ సభ్యులంతా కూడా కొంచెం టెన్షన్ నుంచి బయటపడతారు. అమ్మా లహరి ఎక్కడికి వెళ్ళావు, ఫోన్ చేస్తే కలవట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద భైరవి కోపంగా లహరి దగ్గరకు వచ్చి లహరి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లహరి టెన్షన్ పడుతూ అమ్మ ఫ్రెండ్ బర్త్డే ఉంటే వెళ్ళాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏ ఫ్రెండు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. శిరీష అమ్మ అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది. శిరీషకు ఫోన్ చేశాను కదమ్మా, ఆ అమ్మాయి నువ్వు కలవలేదని చెప్పింది కదా అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. అమ్మకే అబద్ధం చెప్పే అంతటి దాని వైపోయావా అని చెప్పి ఆనంద భైరవి లహరిని కొడుతూ ఉంటుంది. చెప్పవే చెప్పు, అమ్మకే అబద్ధం చెప్పే అంతటి దాని వైపోయినవా అని చెప్పి ఆనంద భైరవి లహరిని కొడుతూ ఉంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మ వద్దమ్మా అని చెప్పి లహరి ఏడుస్తూ ఉంటుంది. ఆనంద ఆగు ఆనంద, లహరిని కొట్టక ఆనంద అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్యగారు లహరి తెలుసో తెలియకో ఏదో తప్పు చేసింది, లహరిని క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది. నా కూతురు తప్పు చేసిందన్న విషయాన్ని నువ్వెలా చెప్తున్నావు, నా కూతురుతో ఏదైనా ఉంటే నేను తేల్చుకుంటాను, పక్కకు తప్పుకో అని చెప్పి ఆనంద భైరవి అనన్యని అంటుంది. ఇక అనన్య మెల్లగా పక్కకు వెళ్తుంది. చెప్పవే నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు, అమ్మకు అబద్ధం ఎందుకు చెప్తున్నావు అని చెప్పి ఆనంద భైరవి లహరిని నిలదీస్తూ ఉంటుంది. చెప్పవే చెప్పు, ఎక్కడికి వెళ్ళావు, ఉదయం అనగా వెళ్ళావు, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, అసలు అబద్ధం ఎందుకు చెప్తున్నావు చెప్పు అని చెప్పి ఆనంద భైరవి లహరిని కొడుతూ ఉంటుంది. ఇక అప్పుడు లీలావతి అడ్డుగా వచ్చి ఆనంద నువ్వు ఆవేశంలో ఉన్నావు, పెళ్ళిడికి వచ్చిన పిల్లను అలా కొట్టకూడదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. పెళ్ళిడికి వచ్చింది కాబట్టే ఈ విధంగా కొట్టి మరీ అడగాల్సి వస్తుందక్క. ఏ రోజైనా మనకు చెప్పకుండా లహరి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిందా, ఏ రోజైనా అబద్ధం చెప్పిందా, దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఆనంద భైరవి లీలావతిని అంటూ ఉంటుంది. తెలుసో తెలియకో తప్పు చేసింది ఆనంద, వదిలేసేయి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అడ్డు తప్పుకోక్క, ఈరోజు తాడో పేడో తేలిపోవాలి, అసలు లహరి ఎందుకు అబద్ధం చెప్తుందో తెలుసుకోవాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. వద్దు ఆనంద, ఆవేశంలో ఉన్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అక్క ఆవేశపడకుండా సైలెంట్గా ఉండటానికి లహరి నీ కూతురు కాదక్క, నా కూతురు, లహరి నా కూతురు కాబట్టే నేను ఇంత ఆవేశపడుతున్నాను, అదే నీ కూతురైతే నువ్వు ఆవేశపడవాక్క అని చెప్పి ఆనంద భైరవి లీలావతిని అంటూ ఉంటుంది. ఆ మాటతో లీలావతి అలాగే కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నిజం చెప్పు లహరి, నువ్వు ఎందుకు నాకు అబద్ధం చెప్తున్నావు, అసలు ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి ఆనంద లహరిని అడుగుతూ ఉంటే ఇక లీలావతి కామ్గా వెళ్ళి సైలెంట్గా పక్కన నుంచుంటుంది. అమ్మ చెప్తానమ్మా, కొట్టొద్దమ్మా అని చెప్పి లహరి ఏడుస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు, అబద్ధం ఎందుకు చెప్పావో చెప్పు అని చెప్పి ఆనంద భైరవి లహరిని నిలదీస్తూ ఉంటుంది. చెప్తానని చెప్పాను కదమ్మా అని చెప్పి లహరి అంటుంది. అసలు ఉదయం అనగా వెళ్ళి ఇంతవరకు రాకుండా ఉంటే ఇంట్లో ఎంత టెన్షన్ పడతారు, ఒక ఫోన్ చేసి చెప్పాలన్న విషయం నీకు తెలీదా అని చెప్పి ఆనంద భైరవి లహరిని అడుగుతూ ఉంటుంది. అమ్మ అసలు ఏం జరిగిందంటే అది అని చెప్పి లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.